వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. ఓజీ దెబ్బకు ఓవర్సీస్ షేక్ అవుతున్నాయి. ప్రీమియర్లతోనే అరుదైన రికార్డు సాధించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా $3 మిలియన్ అంటే సుమారుగా 26 కోట్ల మార్కును చేరుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ఒక ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఓవర్సీస్లో ఓజీ కలెక్షన్ల పైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓజీ విడుదలకు ముందు నార్త్ అమెరికాలో కొన్ని విషయాలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ పెద్ద నిర్మాణ సంస్థ దీని షోలు క్యాన్సిల్ చేయడం, మరో ప్రొడక్షన్ హౌస్ దీన్ని తీసుకోవడం జరిగింది. దీంతో అక్కడ ప్రీమియర్స్లో ఈ చిత్రం ఎంత కలెక్షన్లు సాధించిందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా విదేశీ నిర్మాణ సంస్థ ప్రీమియర్స్ కలెక్షన్స్ పై అధికారిక పోస్టర్ విడుదల చేసింది. నార్త్ అమెరికాలో ఓజీ ప్రీమియర్స్లోనే $3 మిలియన్ అంటే దాదాపు 26 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలిపింది. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని వెల్లడించింది. కేవలం ప్రీమియర్స్లోనే 3 మిలియన్లు సాధించడం ఇదే తొలిసారి అని నిర్మాణ సంస్థ తెలిపింది. భారత్తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం ఓజీ పేరే వినిపిస్తుందని పేర్కొంది. తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచింది. పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ అవతార్ సుజిత్ టేకింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇక ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజులలో మరిన్ని రికార్డులు బద్దలవ్వడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి సినిమాకు అద్భుతమైనటువంటి పాజిటివ్ స్పందన లభిస్తుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ను పూర్తి స్థాయి మాస్ పాత్రలో చూడడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా ఓజీ వైబ్తో నిండిపోయింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఓజీ బుధవారం ప్రీమియర్ షోలతో విడుదలైంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో పోషించడం ఈ మూవీకి మరింత హైప్ తెచ్చింది. రాత్రి ప్రీమియర్లలోనే బ్లాస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చినటువంటి ఈ చిత్రం క్రేజీ యాక్షన్ ఎంటర్టైనింగ్ మూమెంట్స్తో పవన్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఇచ్చింది. ఇక ప్రేక్షకులతో పాటుగా సినీ ప్రముఖులను కూడా ఊపేసింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా తమ మామయ్య సినిమా చూడడానికి థియేటర్కి వెళ్లారు. థియేటర్లో వారు చేసిన హంగామా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ షోకి హాజరవడం విశేషం. కాగా మెగా హీరోలు థియేటర్లో చేసిన మాస్ మూమెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఓజీ సీక్వెల్స్ పైన చాలా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స్పష్టత లేకపోవడంతో ఫ్యాన్స్ ఈ విషయం పైన చాలా ఆతృతగా ఉన్నారు. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఓజీ 2 ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రేజీ సీక్వెల్లో తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇప్పటికే ఓజీ 2 పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్లతో ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓజీ 2 ఫ్యాన్స్ కోసం నిజమైన క్రేజీ ట్రీట్గా మారబోతుంది. మొత్తంగా ఓజీ మానియాతో థియేటర్లు, మల్టీప్లెక్స్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన మెగా ఫ్యాన్స్ సుజిత్కి గుడి కట్టినా తప్పులేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఓజీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 75 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రం ఫస్ట్ డే బుకింగ్స్ ద్వారా మరో 75 కోట్ల వరకు కలెక్ట్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అన్నీ కలుపుకొని తొలి రోజు వరల్డ్ వైడ్గా సుమారు 150 కోట్ల వరకు రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్లో గత 24 గంటలలో 2.5 లక్షలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయంటేనే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. పవన్ కెరీర్లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ 70 కోట్లు. అది కూడా మొన్న వచ్చిన హరిహర వీరమల చిత్రంతో ఆ రికార్డు క్రియేట్ అయింది. ఇప్పుడు ఓజీ ఆ రికార్డును చెరిపేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.